హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఇది అలసందలు మీ అందరికి తెలుసు, బ్లాక్ ఐ పీస్. సో నేను వీటిని ఏం చేశానంటే నానబెట్టానమాట, ఓవర్ నైట్ నానబెట్టాను. సో నేను వీటిని కుక్కర్లోకి ఉడకబెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి వీటిని ఉడకబెట్టుకుందాం. ఇది మంచి హెల్దీ స్నాక్, గుగ్గిల్లాగా చేసుకోవచ్చు. అండ్ దెన్ అలసందలతో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో అలసందలు వేసేసుకుందాం. అండ్ దెన్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి సో కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడకనిస్తాం. కుక్కర్ మూత పెట్టేసాము. 3 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. ఈ విధంగా విజిల్స్ వస్తున్నాయండి, విజిల్స్ వస్తున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదిగోండి ఉడికిన తర్వాత 3 విజిల్స్ ఇట్లా ఉడికిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయినాయో. సో వీటిని కొంచెం పోపు పెట్టుకుందాం. చూడడానికి గుగ్గిళ్ళకి నూనె వేడవుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, అండ్ దెన్ కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అండ్ కొంచెం ఆనియన్స్. వేసి ఇలా కొంచెం వేగనిద్దాం. కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డలు అండ్ జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం తాలింపు వేద్దాం. పసుపు వేద్దాం. కొంచెం కలిపేసి ఇప్పుడు ఉడకబెట్టిన మన గుగ్గిళ్ళు వేసుకున్నాం. ఓకే, ఇలా గుగ్గిళ్ళు కొంచెం వీటిని వేసి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్స్ దీనికి పట్టేలాగా కొంచెం సాటే చేసుకుందాం. దెన్ చక్కగా నిమ్మకాయ పిండేసి కలిపేస్తాం. సో ఉప్పు కావాలన్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఉడికేటప్పుడు ఉప్పు వేసాను, అందుకని నేను ఉప్పు వేయలేదు. బట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా హెల్దీ స్నాక్ రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. గుగ్గిళ్ళు, అలసందల స్నాక్స్. సో ఈ విధంగా హెల్దీగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చేసి పెట్టండి. వర్క్ నుంచి వచ్చిన మీరు తినండి. వర్క్ నుంచి వచ్చిన మీ హస్బెండ్కి ఈ విధంగా హెల్దీగా చేసి పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ దిస్ రెసిపీ. గాడ్ బ్లెస్ యూ.